రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. పోలు రాజేందర్ తిరుమలపూర్ సింగల్ విండో చైర్మన్ కోడిమేళ వేదిక ప్రతినిధులు కానీ మండల స్థాయి మున్నూరు సంఘ అధ్యక్షులు కానీ ఎవరున్నా కూడా వివిధ మండలాల నుండి వచ్చినటువంటి అధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శుల్ని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇంకెవరైనా ఉంటే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ వైస్ ఎంపీపీలు కానీ దయచేసి అందరూ వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరు అన్యతగా భావించవద్దు. ఇదంతా కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి కార్యక్రమం. వేదికకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మిత్రులు చైర్లు ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఖాళీ అయినటువంటి స్థానాల్లో కూర్చోవలసిందిగా దయచేసి కోరుతున్నాం. విజయ్ పిఎల్ఎల్ గార్డెన్ అధినేత విజయ్ అందరినీ కూర్చోవలసిందిగా రాజేందర్కు సూచన చేస్తున్నాం. మరి అదేవిధంగా అడప గంగారాం గారు మున్నూరు కాపు సీనియర్ నాయకులు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. భీమా సంతోష్ గారు ఎక్స్ఎంపీ గొల్లపల్లి గారు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్స్, మెట్పల్లి మున్సిపల్ 4 పట్టణాల మున్సిపల్ కౌన్సిలర్స్ ఎవరున్నా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన ప్రభుత్వ విప్ మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఆదిశీనన్నకు ఒక్కసారి నిలబడి దయచేసి కరతాల ధ్వనులతో ఆహ్వానం పలకాలండి. గట్టిగా మన జగిత్యాల ఆత్మీయ సమ్మేళనాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా ఈ యొక్క ఆహ్వానాన్ని గట్టిగా కోరుట్ల నంతి రాజ్ కుమార్ గారు వేదికపైకి రావాల్సింది ఆహ్వానం. జిల్లా చైర్పర్సన్ చైర్మన్ దా వసంత గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. జంగిలి కృష్ణానందరెడ్డి గారు, సమిల్ల శ్రీనివాస్, ప్రవీణ, అదేవిధంగా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బండారి విజయ్ గారు వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. పుప్పాల గంగాధర్ గారు మాజీ కోఆప్షన్ మెంబర్ వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. కరతాల ధ్వనులతో మన అతిథులను వేదికపైకి ఆహ్వానం పలుకుదాం. గట్టిగా చెప్పట్లండి. ఇంతకుముందు పాట పాడినటువంటి సోదరులు మధ్యలో ఆపేశ్వరం దయచేసి వచ్చి ఆ పాటను కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాం. మా ఆత్మీయ సోదరుడు మాజీ కౌన్సిలర్ లైసెట్ వెంకన్న గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే చేస్తున్నాయి, దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. మంచి గానాన్ని పంటలమ్మ పోయిన పాలమ్మ పోయిన పంటలమ్మ పోయిన వచ్చి మొద్దు వచ్చి ఊరు వాడంతది ఊర్లే పాలండివని మీ పాలెండెట్లుందాము ఏమి ముద్దరెన్ని నాలురో పోలింగన్న మేలు. అనంతుల ప్రహ్లాద్ కార్యవర్గ సభ్యులు, వేల్పుల శ్రీనివాస్ మహాసభ కార్యవర్గ సభ్యులు, దండు నాగరాజ్ మహాసభ కార్యవర్గ కోసం, మన జగిత్యాల జిల్లా కోసం మనందరినీ కలవడానికి, మనతో మాట్లాడడానికి పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు. మన ఆత్మీయ మన దానికి వచ్చారు కాబట్టి గట్టిగా ప్రతి ఒక్కరికి స్టేజ్ పెట్టి జ్యోతి నమస్తుతే శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం సంపద దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపజ్యోతి పరబ్రహ్మ
दीपज्योति जनार्दनः दीपो मे हरतु पापं संध्यादीपा नमोस्तुते गुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदा शुभं कुरुत्वं कल्याणं ఆరోగ్యం ధన సంపద. చాలా దశాబ్దాల తర్వాత, సంవత్సరాలు కాదు, చాలా దశాబ్దాల తర్వాత జగిత్యాల జిల్లాలోని 20 మండలాల నుండి విచ్చేసినటువంటి మున్నూరు కాపు రైతులు, యువకులు, మహిళలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా బాధ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, ముఖ్యంగా మా రైతు సోదరులు, వివిధ వృత్తులలో ఉన్నటువంటి వారు, కౌన్సిలర్స్, ఎంపీటీసీలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనందరి ఆత్మీయ సోదరుడు మున్నూరు కాపు ముద్దుబిడ్డ, రాష్ట్రంలోనే ఆది సీనన్న అంటేనే మున్నూరు కాపు అంటేనే ఆది సీనన్న అనే విధంగా గత కొన్ని సంవత్సరాల నుండి మన జగిత్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జిల్లా పరిషత్ చైర్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ సోదరుమణి దావ వసంత సురేష్ గారికి జిల్లా శాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ధర్మపురి ఒకటి. అలాంటి ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రాన కావాలన్నా, అక్కడ సర్పంచ్ కావాలన్నా చక్రవర్తి మనదే. మనం అంటాం ఓట్లేమో మనయే, సీట్లేమో వేరేళ్ళని, కానీ ధర్మపురిలో ఓట్లు మనయే, సీట్లు మనయే. అదేవిధంగా మేము ఐక్యంగా ఉన్నామని నిరూపించే విధంగా మున్సిపల్ చైర్పర్సన్ మా అమ్మాయి సహకారంతో రాష్ట్ర బృందం అంతా కూడా కాచిగూడ తెలంగాణ మున్నూరు కాపు మహాసభ కార్యాలయంలో కూర్చుండి మేము రిప్రజెంటేషన్ 2 నిమిషాలు మాట్లాడతా, ఎక్కువ మాట్లాడా కాలాతీతమైంది. మాట్లాడిన తర్వాత కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాని తర్వాత మన రాష్ట్ర బాధ్యులు, మనకు అతిథులు ఎవరైతే వచ్చారో వారి 2 ముగ్గులారా మున్నూరు కాపులు సంఘం అనేది గ్రామాల్లో ఏ విధంగా పనిచేయాలంటే ఒక చిట్టి పెట్టుకొని ఆ డబ్బులు జమ చేసుకొని చిట్టి కోసమే సంఘం కాకుండా బీదవారికి ఉపయోగపడే విధంగా, విద్యార్థులు చదువులో ముందంజలో ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం చేసే విధంగా, పేద యువతలకు వివాహ సమయంలో సహాయం చేసే విధంగా, ఒక బీద వ్యక్తి కుటుంబంలో చనిపోయినప్పుడు ఆయనకు తోడుగా నిలబడే విధంగా కుటుంబానికి మన గ్రామ కమిటీలు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా చదువుకునే ఉత్సాహమైనటువంటి విద్యార్థులు ఉన్నప్పుడు జగిత్యాలలో అకామిడేషన్ అవసరం ఉన్నా, బీద విద్యార్థికి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఆర్థిక సాయం అవసరం ఉన్నా కూడా, అదేవిధంగా ఒక పేద యువతికి వివాహం జరిగినప్పుడు పుస్తమంటలు అవసరం ఉన్నా కూడా మా మణికొండ వెంకటేశ్వరన్నతో, మా లక్ష్మణన్నతో రాష్ట్ర కార్యవర్గంతో అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఆ విధంగా మీరు మీ గ్రామాల్లో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా జిల్లాలో కూడా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మనకు ఉచితంగా అక్కడ ఇంజనీరింగ్, ఎంబీఏ, మెడిసిన్ చదివిన పిల్లలకు ఉచిత హాస్టల్ ఫెసిలిటీ ఉంది. నేను దానిలో డైరెక్టర్. మరి కరీంనగర్లో చదువుకునే, పట్టణంలో చదువుకునే విద్యార్థులకు ఏ సాయం అవసరం ఉన్నా చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. దాంతో పాటు రాష్ట్రంలోకి వచ్చినట్టయితే మన కాచిగూడ హాస్టల్లో ప్రొఫెషనల్ కోర్సెస్, ఎంబీఏ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ చదివేటువంటి విద్యార్థులకి బుక్స్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మెరిట్ ఉన్నటువంటి పిల్లలకు స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతుంది. పెళ్లికి సిద్ధంగా ఉన్నటువంటి యువతి యువకులకు మ్యారేజ్ పూర్వం నడుస్తున్నది. మరి ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రం నుంచి కూడా మనం లబ్ధి పొందవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మనందరం రక్త సంబంధికులం. మీకు జగిత్యాలలో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి వాళ్ళకి సూచన చేస్తున్నాం. ఇక్కడ మా మున్నూరు కాపు సంఘం ఉన్నది, మా రక్తం ఉన్నది, మా బంధం ఉన్నది, అనుబంధం ఉన్నది అనే విధంగా అందరినీ హక్కున చేర్చుకుంటాం. దానికి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం కానీ మాకు తెలిసిన కొంతమందిని కానీ కార్యవర్గంలో జిల్లా కార్యవర్గాన్ని ప్రకటిస్తాను. మీరు ఉన్న స్థలం నుండి నిలబడి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అందరూ నిలబడి ప్రమాణ స్వీకారం చేయాలి. ఇక్కడ ఉన్న బాబు ప్రధాన కార్యదర్శిగా చిక్క రమణ గారు, కోశాధికారిగా
వరద శ్రీనివాస్ గారు, చీఫ్ అడ్వైజర్గా రాజకొండ శ్రీరాములు గారు, చీఫ్ అడ్వైజర్గా తీగల వెంకన్న గారు, చీఫ్ అడ్వైజర్ ఒకసారి పేరు చదివినప్పుడు నిలబడి అందరికీ పరిచయం చేసుకోండి. అందరికీ ప్రాతినిధ్యం ఉండాలనేటువంటి ఆలోచనతో, అలాగే వివిధ మండలాల నుంచి కూడా అందరూ కూడా ప్రాతినిధ్యం ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ రకంగా మనం జంబో కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో శ్రీలం ప్రియాంక ప్రవీణ్ వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ వడ్నాల రజిత శశికాంత్ ఉపాధ్యక్షులుగా, తర్వాత దయచేసి జగిత్యాల జిల్లా మున్సిపల్ కాప్ సంఘంలో ఆ పదవి మీకు ఏ పదవి ఇచ్చారో ఆ పదవి చదువుకోండి దయచేసి. చేపడుతున్న సందర్భంగా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా నిష్పక్షపాతకంగా ఎలాంటి లాభాలు లేకుండా ఆశించకుండా నేను చేస్తానని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. తప్పకుండా మీ అందరికీ ఎలాంటి స్వార్థం లేకుండా టైం కేటాయించి సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇస్తూ ఈ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మాతో చేయించినటువంటి అధ్యక్షుల గారికి, రాష్ట్ర కార్యవర్గానికి, ఇక్కడ ఉన్నటువంటి కులబిద్దరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడిపల్లి మండలం నుండి ప్రతినిధి ప్రస్తుత సంఘానికి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తూ అనేక కార్యక్రమంలో చురుకుగా ఉంటూ మా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మా అన్నయ్య రాష్ట్ర మున్నూరు కాపు సంఘం మున్నూరు కాపు మహాసభ కాచిగూడ ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజంగా చెప్పాలంటే జగిత్యాల జైత్రయాత్ర ద్వారా నిజాం నిరంకుశ పాలన ఏదైతే పాల్గొన్నామో ఇవాళ నిజంగా కొన్ని కబంధ హస్తాల నుంచి మున్నూరు కాపులకు ఒక న్యాయం జరిగిందనే నేను అనుకుంటా. ఎందుకంటే చాలాసార్లు మున్నూరు కాపు రాష్ట్ర స్థాయిలో మరొక మంచి మన రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఉన్నప్పటికీ దాన్ని గుర్తించకుండా ఆ మహాసభ జరగకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటూ ఏదైతే మున్నూరు కాపులు గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ పట్టణంలో కొందరు పిల్లలను కూడా పనికి పంపిస్తూ స్కూల్కి పంపించకుండా అక్కడే గెలవతున్నారు, అక్కడే పేదవాళ్ళ సందర్భంలో మన మున్నూరు కాపు మహాసభ పెద్దలు ఆనాడు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ మున్నూరు కాపు జిల్లా పెద్దలు కొందరు కలిసి 1937లోనే తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు అప్పుడు 1937 తెలంగాణ 1937లో నిజాం ప్రభుత్వ హయాంలో ఉంది కాబట్టి నిజాం మున్నూరు కాపు మహాసభని అప్పుడు మన పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడున్న పేదలను మనలో మున్నూరు కాపులో రాజకీయ చైతన్యం, ఆర్థిక చైతన్యం తీసుకొచ్చేందుకు, మనలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు, ప్రతి విద్యార్థులను స్కూల్కు పంపించేందుకు ఒక మున్నూరు కాపు మహాసభలో హైదరాబాద్ నడి
ఉన్నప్పటికీ అక్కడ ఎన్నో వసతులు, ఉచిత మెడికల్ క్యాంప్ ఉంది, పేద విద్యార్థులకు పుస్తకాలు ఇస్తున్నారు. అక్కడ ఉన్న హాస్టల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది వాళ్ళ దేశ విదేశాలు అక్కడ చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్, డిగ్రీ, ఎల్ఎల్బి ఎన్నో డిగ్రీలు పొంది వందల సంఖ్యలో వాళ్ళ దేశ విదేశాల్లో మరి ఎన్నో ఉన్నత స్థాయిలో ఉన్న అతిపెద్ద మహాసభను వదిలేసి మరి కొందరు రకరకాల తమ స్వార్థం కోసం, తమ రాజకీయ కుయుక్తుల కోసం కొత్త కొత్త సంఘాలు ఏర్పాటు చేసి కేవలం అసిత పక్షపాతంతోనే మరి ఇవాళ కులాన్ని ఏకదాటిపై రాకుండా అడ్డుకుంటున్నారనేది మీ అందరూ గ్రహించాల్సిన విషయం. చెప్పేసి సగర్వంగా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ మహాసభ అన్ని సంఘాలను సుమారు మాకు 360 సంఘాలు మాకు అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఈరోజు అన్న రాజశేఖర్ గారు కూడా మన జగిత్యాలను మరోసారి ఇచ్చారు కాబట్టి వారు కూడా ఈ సందర్భంగా మరోసారి అనుబంధ సంస్థల వారిని కూడా స్వీకరిస్తూ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కార్యక్రమాలు మేము చేసేవి చాలా ఉన్నాయి, సమయం ఆశించేది కాబట్టి తప్పకుండా జిల్లా సంఘాల వారికి ఏంటంటే అన్న 20 మండలాలను గ్రామాల నుంచి ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరి కార్యకర్తలు కూడా మా జిల్లా మాసంలో చేర్చుకున్నందుకు గర్వంగా ఉంది. ఇట్లాగే అందరం కలిసి పనిచేస్తే మన మాసలో ఎప్పుడు ఏంటంటే అండదండలు ఉంటూ పుస్తకం మన కార్యక్రమాలు ఎన్నో మనం చేసే కార్యక్రమాలు వారిని. ఈరోజు మన జగిత్యాల జిల్లా కొన్నూరు కాపు జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, అదేవిధంగా మిగతా ఉపాధ్యక్షులు, గౌరవ సలహాదారులు, కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పూర్తిగా ఈనాడు అధ్యక్ష పదవి చేపట్టినటువంటి ఉన్నాల రాజశేఖర్ గారికి, జనరల్ సెక్రటరీ చిట్ల రమణ గారికి, వీరిద్దరు కూడా మనస్ఫూర్తిగా బాగా పనిచేయాలని చెప్పేసి మన సంఘాన్ని బలోపేతం చేసే విధంగా పనిచేయాలని, ఎందుకంటే ఒక వ్యక్తి కోసం కాకుండా ఒక వ్యవస్థ కోసం బాగుపడే విధంగా అధ్యక్షులు, ఆ కార్యవర్గం అంతా కూడా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి ప్రతి అన్నం మెతుకులో దేశంలో కాదు ప్రపంచంలో తినేటువంటి ప్రతి ఒక్క మనిషి తినేటువంటి అన్నం మెతుకులో రైతన్న ఉంటాడు. అందులో రైతన్న మన మున్నూరు కాపు బిడ్డ అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉంటాం. ఎందుకంటే ఒక మున్నూరు కాపు కులంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎప్పుడైనా కూడా దేశానికి మరి అందరి 5,000 నోట్లోకి పోతున్నాయంటే దాంట్లో చాలా మంది కులాలు రైతులు ఉన్నప్పటికీ కూడా మున్నూరు కాపు రైతు యొక్క స్వేదమే అని చెప్పేసి గర్వంగా ఒక రైతు బిడ్డగా, మున్నూరు కాపు బిడ్డగా తెలియజేస్తూ మరి మనం చేయవలసిన పని చాలా ఉంది. తిప్పన్నపేటలో మున్నూరు కాపు మరి కళ్యాణ మండపం అని చాలా సంవత్సరాల నుండి కూడా చేపట్టడం జరిగింది. అది అట్లనే ఉన్నది. మరి పెద్దలు రాజకొండ శ్రీరాములు కావచ్చు, అప్పటి పెద్దలు చాలామంది కూడా, అత్తయ్య నారాయణ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది కూడా దాన్ని ఒక రూపానికి తీసుకురావాలి, ఒక నిర్మాణం పూర్తి చేయాలి, మనకంటూ ఒక రూపం కళ్యాణ మండపం మున్నూరు కాపు యొక్క కళ్యాణ మండపం మున్నూరు కాపుల యొక్క రూపం అక్కడ ఉండాలి అని చెప్పేసి మా స్వగ్రామైనటువంటి తిప్పనపేటలో మరి ఎప్పుడో మేము చిన్న పిల్లప్పుడు ఎప్పుడో దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ భూమి కూడా పూర్తిగా మా యొక్క ఫ్యామిలీ నుండి లైషత్ రాజన్ పెద్ద నాన్న మరి ముద్ద వీళ్ళందరి నుండి కూడా సేకరించడం జరిగింది. ఎందుకంటే ఒక భూమి మున్నూరు కాపు కులానికి చెందింది అని అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరి అక్కడితోటే సరిపోదు. ఒక జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా మరి అరుదైన గౌరవం నాకు నిజంగా కూడా ఈ స్టేజ్ మీద ఈ గౌరవం దక్కింది అని అంటే మన మున్నూరు కాపులందరి యొక్క ఆశీర్వాదంతో పాటు ముఖ్యంగా కేసీఆర్ గారు, కవితక్క గారు, మన సంజయ్ గారి ఆశీర్వాదం కూడా మరి ఈనాడు మీ అందరి ముందర మాట్లాడుతున్న ఒక పదం ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగిన అంటే వీళ్ళందరి యొక్క ఆశీస్సులు. నిజంగా కూడా మన హైదరాబాద్లో మరి కులాల యొక్క ఆత్మగౌరవం పెంచాలి, ప్రతి ఒక్క కులం మరి గల్లా ఎత్తుకొని తిరిగే విధంగా ఉండాలి అని చెప్పేసి అంటే హైదరాబాద్లో ప్రతి కులానికి మరి యొక్క సంఘభావన ఉండాలి అని చెప్పేసి మన కులానికి కూడా మున్నూరు కాపు కులానికి కూడా 5 ఎకరాల స్థలాన్ని మరి అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
కేటాయించడం నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది. ఇక్కడ కూడా బాగు చేసుకోవాలి అని చెప్పేసి ఈనాడు మా ఆది శ్రీనన్న గారు మున్నూరుగా బిడ్డ వారి సహకారంతో, మా సంజయ్ అన్న గారి సహకారంతో తప్పకుండా కూడా నా వంతు సహకారం అతి త్వరలోనే అక్కడ మనం నిర్మాణం పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేపట్టబోతామని చెప్పేసి ఇచ్చిన మాట తప్పకుండా నేను ఈ యొక్క సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా, మన అధ్యక్షులు ఉన్నప్పుడు గౌరవ అధ్యక్షులు ఏమవసరం అని చెప్పేసి అడిగినప్పుడు మీరు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక ఆడబిడ్డగా ఉన్నారు, మీరు ఉంటే ఒక సంఘానికి కలగా ఉందని చెప్పేసి ఇవాళ మార్నింగ్ తెలియజేయడం జరిగింది. కాబట్టి దాన్ని నిలుపుకోవాలంటే తప్పకుండా కూడా ఏ పదవున్నా లేకున్నా కూడా మన సంఘం బలోపేతానికి ఒక మున్నూరు కాపు బిడ్డగా ఆహార నిశలు కృషి చేసి అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే వరకు కూడా పనిచేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఒక జిల్లా సంఘం కాకుండా ప్రతి మండలంలోనే కూడా అన్ని మండలాలను గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసి అందరినీ కలిసి కట్టుగా కలుపుకొని పనిచేసే విధంగా పనిచేయాలి. ఎవరైనా కూడా ఒక వ్యక్తి కోసం పనిచేయద్దు. సంఘం కులం అంటేనే అందరూ కలిసి ఉంటేనే సంఘం. కాబట్టి వ్యవస్థ కోసం నేను తప్పకుండా నాతో పాటుగా మన హరిసీనన్న, మన వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నూరుగా బిడ్డగా తోడుంటాం, అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు ఒడ్డల రాజశేఖర్ గారికి, చిత్రమ్మ గారికి, మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై. చాలా సంతోషం. ఇవాళ జిల్లా మున్నూరు కాపు సంఘం ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం మళ్ళీ చేసుకోవడం, అట్లాంటి కార్యక్రమానికి నేను ఆహ్వానించినందుకు సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. బోర్డు నుంచి కూడా చాలా మీటింగ్లో చెప్తూ ఉంటాం. మరి పుట్టింది పెరిగింది ఇద్దరు పోచమ్మ గారి దగ్గరనే కాబట్టి బోర్డు కూడా ఎరుగనే పుప్పాల గారు వారి తండ్రి ఆశాలు గారు మన ఆయన అప్పటి నుంచి కూడా ఆ కుటుంబాలతో మా నాన్నకున్న అనుబంధం చిన్నప్పటి నుంచి చూడడం, తర్వాత ఒక వైద్యునిగా అదే అనుబంధం, తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను ఓడిపోయినా కూడా నేను చాలాసార్లు చెప్పేది, నేను ఓడిపోయినా కూడా జగిత్యాల ఎక్కడెక్కడైతే మున్నూరు కాపు బిడ్డలు ఉన్నారో ఆ సామాజిక వర్గం ఎక్కడుందో పట్టణాల్లో కూడా మేము మెజారిటీ వచ్చింది. 18 అయితే ఊహించని విధంగా ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు 90% ఓట్లు వేసి కనిపించింది. అట్లనే మొన్న అంటే ఈ రకంగా అన్ని వర్గాల సహకారంతో గెలిచిన నేను ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గం రాజకీయంలో కూడా నా వినతి ఉన్నందుకు నేను మరొకసారి ఈ వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. నాకు వచ్చిన రాజకీయ అవకాశంలో నేను సోదరు చెప్పి చైర్పర్సన్ కావచ్చు, ఇంకా మిగతా ఇంతకుముందు చెప్పిన కౌన్సిలర్స్ కావచ్చు, రకరకాలుగా నేను కూడా అవకాశం ఇవ్వడం, మరి దాంతో పాటుగా అందరూ కూడా కలిసి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి గెలిపించారు. మరి ఈనాడు గెలిచిన తర్వాత లేకపోతే నిధులు లేకున్నా కానీ మన జిల్లా బిడ్డ అయిన మద్దు దామోదరరావు గారు రాజ్యసభ ఎంపీ అవ్వడం, వెంటనే వారిని కోరగానే అప్పుడు గౌరవ పెద్దలు రాజన్న గారు కావచ్చు, ఇంకా చాలామంది కలవడం, 30 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ప్రతి ఊళ్ళో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒక అవకాశం వస్తే అంతటా కూడా నిధులు ఇచ్చినాం, మంచి అవకాశం వచ్చింది. మరి ఇంతకుముందు చెప్పినట్టు ఇవాళ మున్నూరు కాపు అంటే రకరకాల పంటలు పండించి దేశానికి అందరికీ ప్రజలకు అన్నం పెట్టే రైతులు. అలాంటి రైతులను కాపాడుకోవడానికి కేసీఆర్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి, మరి సోదరి కవితమ్మ కూడా మున్నూరు కాపు జిల్లా సంఘం ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు కూడా వారు కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. మరి వారందరూ సహకారంతో రాజకీయాలకు వచ్చి కొంత మావంతుగా కూడా వెనక్కి ఉండడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో మున్నూరు కాపు మిత్రులు చాలా రంగాల్లో ఎంతో ఎత్తులు ఎదిగారు. వైద్య వృత్తులు కావచ్చు, న్యాయ వృత్తులు కావచ్చు, రాజకీయం కావచ్చు, వ్యాపారాలు, వ్యవసాయం, అన్ని రంగాల్లో కూడా ఎంతో ముందున్నారు. అయినా కానీ ఒక శాసనసభ్యుడిగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేవారిగా మీ నాతో పాటు ఏ అవసరం ఉన్నా కానీ ఒక వృత్త వ్యక్తిగా తప్పకుండా మీ అందరూ కూడా నా సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ వేదిక ద్వారా తెలియజేస్తూ మరొకసారి
అధ్యక్ష కార్యదర్శులకు, మిగతా కార్యవర్గ సభ్యులకు, గౌరవ అధ్యక్షుల గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. పార్లమెంట్ సభ్యులు 50 లక్షల రూపాయలకి తగ్గకుండా అమౌంట్ మనకు సమకూరుస్తారని హామీ ఇచ్చారు. సుమారు ఒక 50% వరకు వచ్చిన ఇంకా 50% కూడా లక్ష్మణ్ గారు ఎంపీ ద్వారా ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు 20 లక్షల రూపాయలు, అదేవిధంగా ఆదిశీనన్న గారు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. జీవన్ రెడ్డి గారు ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా, వీరితో పాటు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా మున్నూరు కాపుకుల బాంధవులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏ సమావేశానికైనా ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కుల బాంధవులు కాబట్టి అందరికీ నమస్కారం. ముందుగా సంజయ్ అన్నప్పుడు ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు జగిత్యాల జిల్లా మున్నూరు కాపు కుల సంఘ అధ్యక్ష కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, పట్టణ బాధ్యులు, గ్రామ బాధ్యులు, మున్నూరు కాపు కులంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి చాలామంది నాయకులు కూడా ఈ సమావేశం కాలిన సందర్భంలో అందరికీ ముందుగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈనాటి సమావేశంలో నాతో పాటు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి పెద్దలు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఈనాడు కొత్తగా ఒక కమిటీని నియమించుకొని ఆ కమిటీ ప్రమాణ స్వీకారం చేసుకున్న వేళ రాబో రోజుల్లో ఈ మున్నూరు కాపు కమిటీ జిల్లా కమిటీకి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపుల సమస్యల పరిష్కారానికి లేదా ఒక సామాజిక దృక్పథంలో, సామాజిక కోణంలో సేవ చేసేటువంటి ఆలోచనలో, సాంఘిక దురాచారం రూపుమాపడంలోనూ మీ కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ పనిచేస్తూ మున్నూరు కాపు కుల సోదరుల మండలిని పొందడంతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఇతర కుల సోదరులు ఉన్నటువంటి ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం కూడా పాటుపడుతూ ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా నూతన కార్యవర్గానికి నా వైపు నుంచి పిలుపునిస్తూ, ఎందుకంటే రాజకీయంగా చైతన్యం చెందినటువంటి కులాల జాబితాలో మున్నూరు కాపు కులం కూడా ముందుంది. అక్షరాస్యతలో కూడా మనం ముందుకు వెళ్ళాలనే దానిలో కూడా మున్నూరు కాపు కూడా ఉంది. ఇతరులకు సహకారం అందించాలి, సాయం చేసేటువంటి ఆలోచనలో గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మనం ముందున్నప్పుడు మన కులంలో మున్నూరు కాపు కులంలో వెనుకబడ్డటువంటి పేదవారి తల్లిదండ్రులు చనిపోయినటువంటి కుటుంబాలు లేదా తల్లి చనిపోయి తల్లి ఉంటే తల్లి చనిపోయి తల్లి ఉన్న కుటుంబాలు గుర్తించి ఏ విధంగా అయితే మనం సహకారం అందించాలని చెప్పి ముందుకు పోతున్నామో అదేవిధంగా గ్రామాల్లో ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం కూడా పాటుపడే విధంగా ఈ జిల్లా కమిటీ ఉండాలని చెప్పి సందర్భంగా నేను అందరూ విజ్ఞప్తి చేస్తాను. మనం గ్రామాల్లో చైతన్యపరిచి ముందుకు పోతున్నప్పుడు కేవలం మనవాడనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ ఇతర కులాల్లో కూడా పేదవారిని గుర్తించినప్పుడే సార్థకత ఉంటుంది. దానివల్ల మనకు రాజకీయంగా భవిష్యత్తులో మరింత ముందుకు పోవడానికి చైతన్యంగా ఉంటుందనే మాట సందర్భంగా మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మనం అనేక సందర్భాలు అనుకుంటున్నాం, అనేక సమావేశాలు కూడా అనుకుంటాం. ఈరోజు మనమంతా కూడా ఏకం కావాలని ఎన్నికలకు, కానీ ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు. ఎన్నికల తదుపరి కమిటీ వచ్చింది. ఎన్నికలలో స్వార్థం కోసం వచ్చిన కమిటీగా కాకుండా ఉంది. కాబట్టి మీరంతా కూడా రాబో రోజుల్లో జగిత్యాల జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్నూరు కాపు కులంలో ఉన్నటువంటి పేదవారి అభివృద్ధికి పాటుపడుతుంది. సామాజిక సేవలు, సాంఘిక సేవలు, సాంఘిక దురాచార రూపుమాపడంలోనూ మరి మీరు ప్రజలను మన కాపు కులాల సమస్యలను చైతన్యం చేస్తూ ముందుకు సాగలని సందర్భంగా నేను మీ అందరూ కూడా ఓవైపు ప్రభుత్వాల పక్షాన
కులాల వారీగా సహకారం, పేదలకు సహకారం అందిస్తున్నప్పటికీ కూడా అనేక కులాలలో కూడా కుల సంఘాలు అంటే మనం దైనందిన జీవితంలో చూస్తున్న మన పూర్వీకుల నుంచి కూడా ప్రతి కులానికి ఒక సంఘం ఉంది. ఆ కుల సంఘానికి ఒక భవనం ఉంది. ఆ కులానికి సంబంధించిన ఎవరికి ఏ కష్టం వచ్చినా కులమంతా ఒకటే మేము ఉన్నాం బిడ్డ మీకు అని చెప్పి మనందరం కూడా ఏ విధంగా అయితే మన తాత ముత్తాతల నుంచి కూడా సంఘంగా ఏర్పడి ఉన్నటువంటి దాన్ని ఇంకా మరింత మెరుగుపరుచుకుంటూ మనం ముందుకు పోయి జీవన విధానంలో ఈరోజు మన జిల్లా కేంద్రంలో కళ్యాణ మండపం కావాలని చెప్పిన ఆలోచన రావడం, ఈ కమిటీకి అయితే ముందు ఉన్న కమిటీ నిర్ణయం కానీ జిల్లాకు సంబంధించిన అనేక మంది పెద్దలు వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చే క్రమంలో ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారి సహకారం నాకు జీవన్ రెడ్డి గారు చెప్పారు. ఎన్నికల కంటే ముందు నేను ఒక 20 లక్షలు ఇచ్చిన నువ్వు మున్నూరు కాపు కులబిడ్డ నువ్వు కూడా సాయం చేయాలంటే 10 లక్షల రూపాయలు వారే చెప్పడం వెంటనే ఇక్కడ చెప్పుకోవడం కూడా జరిగింది. అదే ఇప్పుడే ఇప్పుడు సంజయ్ ఎంపీ కూడా రావడం జరిగింది. అంటే మనం ఒక కార్యక్రమాన్ని ముందు వేసుకుంటే తప్పనిసరిగా గుర్తింపు అనేది రావడానికి నిదర్శనంగా ఇప్పుడు చేయించాలి. మీరు చెప్పిన ప్రకారం చూస్తే ₹1 వెళ్ళట్టు, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ₹1 వచ్చినట్టు. దీనివల్ల కళ్యాణ మండపాలు నిర్మాణం చేసుకుంటే ఈ కులంలో ఉన్నటువంటి పేదవారికి ఉచితంగా వివాహం చేసుకోవడానికి ఇక్కడ ఒక జిల్లా కేంద్రంలో అవకాశం ఇచ్చిన వల్ల కూడా అవుతామనే మాట నార్మల్ వివాదాస్పదం కాకుండా పాజిటివ్ మూడ్లో మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే క్రమంలో మీరందరూ కూడా ఒకరికి ఒకరు సహకారం అందించుకొని ముందుకు పోవాలని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఈరోజు జరుగుతున్న ప్రమాణ స్వీకారం కంటే ఒకరోజు ముందు నాతో ఒకరిద్దరు మాట్లాడిన మాటలు కూడా గౌరవ అధ్యక్షుడికి శ్రీరామ్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మీరు వీలైనంతగా కలిసిపోయే విధంగా అలాగే బాలయ్య సోదరులకు కలిసిపోయే విధంగా ప్రయత్నం చేయమని నిన్నటి రోజు చెప్పి మీకు ప్రయత్నం మొదలైందని విన్నా. ఈరోజు కూడా రేపు కూడా ప్రమాణ స్వీకారం అయినా కూడా అదేవిధంగా పెద్దలు జీవన గారికి చాలామంది పెద్దలు వదిలేశ్వరంగా ఉన్నారు. తప్పనిసరిగా మీరు తలుచుకుంటే ఒకటిగానే ఉంటామనేటువంటి భావన నాలో ఉంది. మరొకటి జాగ్రత్త అందరూ కూడా ఆ ప్రయత్నంలో పెద్దలు వెంకటేశ్వరరావు గారు కానీ లక్ష్మణ్ గారు సహకారం తీసుకొని వసంత గారు ఇక్కడ ఇలాగో బాగా యాక్టివ్ రోల్ ఉంటుంది కాబట్టి కలిసి అందరం కూడా ఒకటే ఉండే విధంగా ప్రయత్నం చేసి ఫర్దర్గా నాతో మాట్లాడిన వాళ్ళకైతే మీరు కలిసి ఉండాలని చెప్తూ నాకు ఆ పాజిటివ్ మూడ్లో మీరు పోవాలని చెప్పని అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గానికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ రాబో రోజుల్లో మన మున్నూరు కాపు కుల సోదరులకు సంబంధించి కార్పొరేషన్ ఉండాలని మేము ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత నా దగ్గరకు వచ్చినటువంటి మిత్రులు మన దాంట్లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అందరి లక్ష్యం ఒకటే మన కులంలో ఉన్న పేదవాడికి లబ్ధి చేకూరని చెప్పిన ఆలోచన. సంఘాలు వేరు కావచ్చు, సంఘాలు ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు వేరు కావచ్చు, కానీ అందరి లక్ష్యం ఒకటే. మళ్ళీ ఏంటి మన మున్నూరు కాపు కులంలో ఉన్నటువంటి లేదా ఇతర కులంలో ఉన్నటువంటి పేదవాడిని అభివృద్ధి పద్ధతిలో తీసుకురావాలని చెప్పిన లక్ష్యం ఒకటే అయినప్పుడు మనం అందరూ ఎందుకు ఒకటి కాకూడదని చెప్పని మీరు మొదటి నుంచి చెప్తూ నేను ఎమ్మెల్యేగానే విప్పైన దానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎవరెవరు సంఘాలుగా సేవ చేస్తున్న వాళ్ళందరినీ గుర్తించి నేనే వారికి ఫోన్ చేసి రమ్మని పిలవడం, మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని చెప్పినప్పుడు అందరితోటి అనుకోకుండా అవకాశం మనకి ఏ విధంగా ఉందంటే బలహీన వర్గాల సంబంధించి సంక్షేమ శాఖ మంత్రిగా పెద్ద పొన్నం ప్రభాకర్ గారు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రిగా కావడం, వారికి నాకు ఉన్నటువంటి అనుబంధం యాక్సెస్ కూడా ఒక రకంగా కలిసి వచ్చిందన్నమాట. పెద్ద జీవన్ రెడ్డి గారు ఒక సమావేశాలు ఉన్నారు, అరే మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు, బహుశా వస్తే మీ ఒక్కటి కాదు మీతో పాటు ఇంకా 11, 12 కూడా సంఘాలు రావాల్సి కార్పొరేషన్ రావచ్చు అని వారు చెప్పడం, మేము సమావేశం ఏర్పాటు చేసి సంజయ్ గారు కూడా ఒక సందర్భం చెప్పిన మేము మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని చెప్పి మీటింగ్ పెట్టిన తర్వాత అది చూసి ఇద్దరు 2-3 సంఘాలు వచ్చినప్పుడు ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పెడితే వారు మరింత పాజిటివ్ మూడ్లో 16 సంఘాలు 16 కార్పొరేషన్ చెప్పిన ఆలోచనతో 30 లక్షలు కూడా చెప్పడం జరిగింది. ఏదో కార్పొరేషన్ మనం తీసుకురాగలిగాం, మనతో పాటు ఇతర కులాలకు సంబంధించిన ప్రధాన కులాలు కూడా కార్పొరేషన్ రావడం జరిగింది. ఆ కార్పొరేషన్లో ముఖ్యమంత్రి గారిని కల్పించే క్రమంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఓ సమయం తీసుకోమని చెప్పని కోరినప్పుడు ఓ సమయం తీసుకుంటే చాలామంది వచ్చి ముఖ్యమంత్రి గారిని 1:20 నిమిషాలు నిలబడ్డారు ముఖ్యమంత్రి గారు. మీరందరూ వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్పారు. అప్పుడే వారికి కూడా జరిగింది విధి విధానం రూపొందించి బడ్జెట్ కూడా తప్పనిసరిగా నిధులు కేటాయించని చెప్పి కోరినప్పుడు సానుకూలంగా స్పందించారు. మధ్యలో ఎన్నికలు వచ్చింది కాబట్టి ఎన్నికల తదనంతరం తప్పనిసరిగా వారి దృష్టికి తీసుకుని వెళ్ళి మా అందరం కూడా అంటే మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు అన్ని నియోజకవర్గాలు శాసనసభ్యులు కూడా దరఖాస్తు చెప్పడం జరిగింది. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ తెలవాలని చెప్పిన ప్రభుత్వానికి ఆ విధంగా రావడం, భవిష్యత్తులో కూడా మున్నూరు కాపు కార్పొరేషన్తో పాటు ఇతర కులాలకు సంబంధించిన కార్పొరేషన్ కూడా నిధులు వెచ్చించి ప్రధానంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం లక్ష్యం ఏంటి,
ఆ కులంలో వెనుకబడిపోయినటువంటి లేదా ఆ ప్రభుత్వ పథకాలు అందలేకుండా ఉన్నటువంటి వారికి చేయుతుగా ఉండడానికి ప్రధానంగా మున్నూరు కాపులంతా కూడా వ్యవసాయ జీవనం చేస్తూ కొనసాగుతున్న వారికి వ్యవసాయ పరంగా ఈ కార్పొరేషన్ నుంచి ఏ విధంగా రైతులకు మనం అపర్ణాస్తం అందించాలి, మున్నూరు కాపులు ఏ విధంగా మరి రాజకీయంగా సామాజికంగా సాంఘికంగా లేదు వ్యాపార పరంగా కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉన్న వారికి ఏ విధంగా చేదోడు ఉండాలని చెప్పే ఒక లక్ష్యాన్ని తోనే ప్రధానంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేమే ఆలోచన ఇచ్చినప్పుడు కూడా ఆలోచన తీసుకొని జగిత్యాల జిల్లా సంబంధించిన పెద్దలు కూడా మీరు సూచన చేసినట్టయితే తప్పనిసరిగా అది కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి పెట్టించే కార్యక్రమం చేస్తూ ప్రధానంగా ఆర్థిక స్వావలంబన లేదా మనకు ఉన్నటువంటి పేదలకు ఉన్నతమైన చదువుకునే క్రమంలో ఏదైనా ఫీజులకు ఇబ్బంది అయినప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ లేదు మనలో ఉన్నటువంటి వారు ఎవరైనా వ్యాపారపరంగా ముందుకు పోతాడు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళు చేదోడు ఉండడం కోసం మన కార్పొరేషన్ కూడా ఉపయోగించుకుందామన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అంటే మేము మరొక అంశాన్ని కూడా పెద్దలందరూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని జిల్లా కేంద్రాలు కూడా మున్నూరు కాపులకు వసతి గృహాలు కూడా ఎకరం కానీ 2 ఎకరాల స్థలం ఇవ్వాలని చెప్పినప్పుడు నేను పొన్నం ప్రభాకర్ గారు గౌరవ ముఖ్యమంత్రికి మాట్లాడలేకేస్తే మరి బిఫోర్ ఎలక్షన్ ఇప్పుడు చూసినట్టు అన్ని జిల్లా కలెక్టర్లు కూడా వెంటనే లేఖ రాసి ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలం అనుకూలంగా ఉందో చెప్పండి, ఇవ్వడానికి సిద్ధం. ఎందుకంటే దానివల్ల మనలో ఉన్నటువంటి పేద విద్యార్థులు కరీంనగర్లో ఉంది, హైదరాబాద్ కాచికోడు ఉంది, సంతోషం. మనకి ఇంకా ఇతరత్ర ఇప్పుడు జగిత్యాల కూడా స్థలం ఉంది, మీరు కళ్యాణం పట్టమంటున్నారు. లేని జిల్లాలో ఒకవేళ 1 ఎకరం స్థలాన్ని ఎకరం స్థలాన్ని మనం ఇచ్చినట్లయితే అక్కడ ఇదే విధంగా దాతల సహకారంతో మనం హాస్టల్ నిర్మాణం చేసుకోవడం కానీ వచ్చేవాటి పిల్లలు జిల్లా కేంద్రంలో చదువుకోవడానికి వసతి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కళ్యాణ మండపం నిర్మించుకున్నట్టయితే అక్కడ కూడా వారికి ఉచితంగా వివాహాన్ని జరుపుకోవడానికి సామాజిక వెనుకబడినటువంటి కుటుంబాలకు చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు వారు వెంటనే చెప్పడం ఆదేశాలు ఇవ్వడం అన్ని కలెక్టర్లు కూడా వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మీరు కూడా ఏదైనా అవసరం అనుకున్నప్పుడు మనం దాన్ని కూడా ప్రభుత్వ పక్షాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో మనమందరం కూడా ఐకమత్యంతో ఉండి మరి ముందుకు సాగడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ మరోసారి అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ బృందానికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాయి. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా మేము ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ రోజు నుంచి మీకు వర్క్ను మొదలు పెట్టాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ రాబో రోజుల్లో నా వంతు సహకారం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే నేను తగ్గి ముక్కి నేను ఎక్కడ కావడం జరిగింది అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడ అనే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మీరు కూడా కష్టమైన నష్టమైన మరి భరిస్తూ ముందుకు పోతే తప్పనిసరిగా ప్రజలు ఎప్పుడో ఒకసారి గుర్తిస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. దానికి ఆ కృషి అందులో భాగంగా మీరు కూడా బాగా కష్టపడి పనిచేస్తూ ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి జగిత్యాల జిల్లా మున్నూరు కాపు వెంకటేశ్వరరావు గారు కానీ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సామాజిక సేవలు మీ ఆలోచన సందర్భంగా నేను వ్యక్తపరుస్తూ రాబో రోజుల్లో నా వంతు సహకారం 100కి 100 ఉంటుందనే మాట నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నాకు అవకాశం ఇచ్చిన మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్. వద్దకు వచ్చినప్పుడు అన్నట్టు ముఖ్యమంత్రి గారి సన్నిహితుల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఆదిశేన్ అన్న, వారు కోరితే వారు ఏదైనా చేస్తారు. కాబట్టి మా జగిత్యాల జిల్లాకి ఖచ్చితంగా ఫండ్స్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సలహాలు సూచనలు పాటిస్తూ జగిత్యాల జిల్లాను రాష్ట్రంలోనే మోడల్గా మీ సహకారంతో నిలుస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి అదేవిధంగా అందరూ మీ ముందున్నటువంటి మున్నూరు కాపు మాసపత్రికను విడుదల చేసే విధంగా చేతిలో ఫోర్స్ యొక్క స్టిక్కర్ను కూడా ఆవిష్కరించాల్సిందిగా కోరుచున్నాం. మేము పిలవగానే
మా కోరికను మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి కుల సంఘ గ్రామ శాఖ అధ్యక్షులు మండల అధ్యక్షులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికేయ మిత్రులకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మేము ఇచ్చే చిరు విందును అందరూ ఉద్యోగం మండల ముద్దు పిల్లలందరూ కూడా స్టేజ్ వద్దకు రావాలి. ఉద్యోగ మండలం